రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్లు అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఎలాన్ మస్క్ కలవగానే ఇండియాలో టెస్లా ఎలక్ట్రికల్ కార్ల ప్రవేశానికి మార్గం తేలికైంది. ఎలక్ట్రిక్ కార్ల మీద ఇండియా 110% దిగుమతి సుంకం వేయటం వల్ల టెస్లా కార్ల కంపెనీ ఇండియాకు తరలిపోవటం వల్ల అమెరికాకు అన్యాయం జరుగుతుందని, అలాగే ఇండియాలో 110% దిగుమతి సుంకం విధించడం సరికాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవన్నీ కలిపి ముంబై, ఢిల్లీలలో టెస్లా తన కార్ల షోరూంలను ఏర్పాటు చేయడానికి దోహదం చేశాయి. టెస్లా కంపెనీ అమెరికా నుంచి ఇండియాకి తరలిపోవటం, లేకపోతే కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికాలోనే ఏర్పాటు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. ఇప్పుడు చైనాలో మిగిలిపోయిన కార్లను, జర్మనీలో మిగిలిపోయిన కార్లను ఇండియన్ మార్కెట్లో పెట్టాలని ఎలాన్ మస్క్ కోరుకుంటున్నారు. ఈ అధిక సుంకం, ఇండియా విధిస్తున్న 110% అధిక సుంకం వల్ల ఈ రావటానికి అడ్డంకులు ఉన్నాయి. అలాగే ఇండియాలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఒత్తిడి చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అంటే ట్రంప్, మోడీ ప్లస్ ఎలాన్ మస్క్ కలిసిన తర్వాత ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇవన్నీ కలిసి ముంబై, ఢిల్లీలో టెస్లా తన కార్ల షోరూమ్లను ఏర్పాటు చేయడానికి దోహదం చేశాయి. ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం ఇందుకు తోడ్పడుతుంది. ఇండియాలోని ముంబైలోను, ఢిల్లీలోను ఏర్పాటు చేయబోయే 2 షోరూముల వ్యవహారాలను చూసుకోవడానికి 13 మంది ఉద్యోగులను టెస్లా నియమించనుంది. ఇదిలా ఉండగా టెస్లా ఈ ఎలక్ట్రికల్ కార్లను చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందా, జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటుందా అనే అంశం మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇండియా విధించే అధిక టారిఫ్లను తప్పించుకోవడానికి ఎలాన్ మస్క్ ఇండియాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారని, ఆ ఫ్యాక్టరీ కోసం ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక పోటీ పడుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నదని, అందుకు కారణం విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అంతకంటే పెద్ద విజనరీ లోకేష్ బాబే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారాన్ని చేశారు. కార్లపై విధించే దిగుమతి సుంకం 110%లో 40% వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించడానికి ఉద్దేశించారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ స్పీడ్ చూస్తుంటే 110% సుంకాన్ని భారత ప్రభుత్వం తగ్గించే విధంగానే ఉంది. అది ఎలాన్ మస్క్ లాబియింగ్ పవర్. టెస్లా తన మొదటి షోరూమ్ను ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ప్రారంభిస్తుంది. వాణిజ్య టవర్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటయ్యే ఈ షోరూమ్ 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఇక్కడ టెస్లా వివిధ కారు నమూనాలను ప్రదర్శిస్తుంది. ఒక్కొక్క చదరపు అడుగు నెలవారీ అద్దె దాదాపు ₹100. అంటే షోరూమ్కు నెలకు అద్దె 35 లక్షలు. 5 సంవత్సరాల పాటు ఈ లీజు అగ్రిమెంట్ అమలులో ఉంటుంది. రెండో షోరూమ్ టెస్లా ఢిల్లీలోని ఏరో సిటీ కాంప్లెక్స్లో ప్రారంభించవచ్చు. రానున్న కొద్ది నెలల్లో టెస్లా కార్లు ఇండియాలో ప్రవేశించనున్నాయి. వివిధ దేశాలు అధిక సుంకాలు విధించి అమెరికాను వాణిజ్యపరంగా ఇబ్బంది పెడుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో పలుమార్లు చెబుతూ వస్తున్నారు. విలాసవంతమైన హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల సుంకాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు విజయవంతం అయ్యారు. ఇండియా మీద ఒత్తిడి తేవటం వల్ల వాటి మీద సుంకాలు తగ్గించారు. దానివల్ల హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ ధరలు తగ్గాయి. ఈ హార్లీ డేవిడ్సన్ హెడ్ క్వార్టర్స్, ఉత్పత్తి కేంద్రము మిల్వాకీలో ఉన్నది. ఆ మిల్వాకీలోనే మా అబ్బాయి కూడా పనిచేస్తాడు. ఎలాన్ మస్క్ కూడా వివిధ దేశాల మార్కెట్లో తన కార్లు అమ్మటానికి పడుతున్న ఇబ్బందుల గురించి ఒక నివేదికను డొనాల్డ్ ట్రంప్కు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అమెరికా కొత్త విధానాన్ని రూపొందించింది. ఆ విధానం మేరకు ఇండియాలో టెస్లా కార్ల ఫ్యాక్టరీ సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. అందువల్ల ఇండియాలో వివిధ రాష్ట్రాలు ఆ కార్ల ఫ్యాక్టరీ కోసం పోటీ పడటం విచిత్రంగా ఉంటుంది. సోషల్ మీడియా పోస్టింగ్లు కొంచెం విడ్డూరంగా ఉన్నాయి. అయితే చైనాలో స్థానిక కంపెనీల నుంచి పోటీ ఎదుర్కొంటున్న టెస్లా తన ఫ్యాక్టరీని ఇండియాకు తరలించాలని నిర్ణయిస్తే మాత్రం ఇండియా వైపు చూడవచ్చు. అప్పుడు వివిధ రాష్ట్రాలు నిజంగానే పోటీ పడవచ్చు. ఆ పోటీలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంటుందో మన అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది.